రాత్రి సమయం. శివ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఎవరో తలుపును 3 సార్లు నెమ్మదిగా తట్టినట్టు శబ్దం వినిపించింది. శివ గడియారం వైపు చూశాడు. టైం రాత్రి 11:11 అవుతుంది. ఈ టైంలో ఎవర్రా అని అనుకుంటూ తలుపు తెరిచి చూశాడు. బయట ఎవరూ లేరు. అంతలో శివ ఫోన్ వైబ్రేట్ అయింది. వాళ్ళ పేరెంట్స్ నుంచి తనకు ఒక మెసేజ్ వచ్చింది. అర్ధరాత్రి అవుతుంది కాబట్టి ఎవరు తలుపు తట్టినా తలుపు తీయకు, మేమింకా కారులోనే ఉన్నాం, మరో గంటలో చేరుకుంటాం అని వచ్చింది. ఆ మెసేజ్ చదివిన తర్వాత శివలో భయం మొదలైంది. మళ్ళీ తలుపుని ఎవరో 3 సార్లు తట్టినట్టు శబ్దం వినిపించింది. అయితే ఈసారి సౌండ్ ఇంటి బయట నుంచి కాదు, ఇంటి లోపల ఉన్న అల్మరా నుంచి వస్తుంది. శివాకి భయం వేసింది. ఏంటా అని చూడ్డానికి అల్మరా వైపు నడిచాడు. అప్పుడే తన ఫోన్ మళ్ళీ వైబ్రేట్ అయింది. ఒక అన్నౌన్ నంబర్ నుంచి శివకు ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో శివ తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. అది అల్మరా లోపల నుంచి తీసినట్టు ఉంది. ఎందుకంటే ఫోటోలో అల్మరా తలుపులు తెరిచి ఉన్నాయి. శివ వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అల్మరా మాత్రం మూసే ఉంది. ఏంటా తెరిచి చూద్దామని చెప్పి అల్మరా వైపు వెళ్తుంటే అప్పుడే అన్నౌన్ నంబర్ నుంచి మరో మెసేజ్ వచ్చింది.